పార్ట్ 1 షార్ట్ వీడియోలో స్వాములకి ఫుడ్ ఎలా కుక్ చేసాం అనేది మీరే చూసారు. ఇక స్వాములందరూ భిక్ష స్వీకరించడానికి ఇంటికైతే వచ్చారు. మేమైతే ఇత్తడి పళ్ళల్లో పెట్టి కాళ్ళు అయితే కడుగుతున్నా. కడిగిన నీళ్ళు ఒక బకెట్ లో వేసుకుని తర్వాత అయితే మొక్కకైతే వేయాలి, కిందనైతే వేయకూడదట. కాళ్ళు కడిగిన తర్వాత స్వాములందరూ లోపలికి వచ్చి హారతిచ్చి అయ్యప్ప స్వామి నామాలు చదువుతున్నారు. అయ్యప్ప నామాలు చదువుతుంటే ఇక్కడ మా బుడ్డిది కూడా క్లాప్స్ తెక్కుట్టేస్తుంది చూడండి. స్వాములందరూ ఒక్కసారే మా ఇంట్లో భోజనానికి అయితే కూర్చున్నారు. మా ఇంట్లో ఉన్న ప్లేసెస్ లోనే అడ్జస్ట్ చేసి పెట్టాం. బయట టెంట్ వేసి పెడదామని అనుకోలేదు, ఇంట్లోనే భోజనం పెడదామని అనుకున్నాం. అందుకని చెప్పేసి ఇలా పెట్టాం. భిక్ష స్వీకరించిన తర్వాత స్వాములందరూ భోజనం చాలా బాగుంది, కర్రీస్ చాలా బాగున్నాయి అని చెప్పేసి అన్నారు. ఇదంతా అయ్యప్ప స్వామి దయ అనిపించింది నాకు. ఫైనలీ హ్యాపీ.